పింగళి సూరన కవి రచించిన ప్రభావతి ప్రద్యుమ్న ప్రబంధం 3వ భాగం 19/7/24 కథ ప్రారంభం ఇస్తున్నాడు. దీనికి కవి కవితా విభూషణ విద్వత్ కవిశేఖర్ బ్రహ్మశ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారి అర్ధతాత్పర్యాలు మనకు అందించి శ్రీ రమణీయ మహోరస్తరుడు అచ్యుతుడు సముజ్వల మహిమన్ ద్వారక నుండగనొకనాడు ఆరూఢాధరత ఇంద్రుడు అవిభు కళకును లక్ష్మీదేవి వక్షస్థలంలో ధరించి మహావిష్ణువే కృష్ణస్వరూపంగా తన సరిపూర్ణ ప్రభావం మెరయగా భూలోకంలో అయిన ద్వారకలో ఉండగా ఒకానొక రోజు దేవేంద్రుడు మహా ఆదరంతో శ్రీకృష్ణుడి దగ్గరకి అని లోకహిత కార్య పర్యాలోచనంబునకై తనుదెంచువాడు నాకంబు వెడలి ఆకాశంబున నడదెంచుతున్న సమయం లోకోపకారం కోసం ఆకాశం మించి బయలుదేరి వస్తాడు. ధాత్రీ మహాదేవి తాల్చిన మున్నేటి మొలనూలి రత్నంపు మొగమనంగా జలధి పేరిట పాప తల చుట్టు గల ధరిత్రీమూర్తి శివు చిత్ర తిలకమన అపర దిక్సది కట్టినట్టి సాగరమను పట్టంబు తుది వ్రాత మొగడయన వరుణ గోపుర బద్ధ వార్ధి తోరణ మధ్య గుంభిత నవపుష్ప గుచ్ఛమన వివిధ మణిమయ గృహ దీప్తి విసరణోప శోభిత మగు ద్వారకాపురంబు దవుల కాన్పించే ధను జోడ వైభవుండు దైవ విభుడు 1000 కన్నులు చాలక వెరగు పడగా. ద్వారకాపురాన్ని చూశాడు. అందమైన అలంకారాలు, కాంతులు, భూదేవి ధరించిన మున్నీటి మొలనూలిలాగా వడ్డాణంలాగా ఉన్నట్టు ఉంది. మేఘాల పైభాగం దాకా అక్కడ ఉండేటువంటి కోటలు అవి ఉంటున్నాయి. ధరిత్రీమూర్తి భూదేవి రూపుడైన శివుడి చేత అనేక రంగులు దిద్దినట్టుగా సూర్యచంద్రులు సోమయాజి అనే 8 మూర్తులు కలిగిన కనుక శివమూర్తికి సముద్రం సర్ప సర్వేష్టనంగా ఉంది. అంటే ఇది పైన శిఖరంగా కనబడు. పడమటి దిక్కు అనే స్త్రీ కట్టినట్టు అనే బట్టలాగా సముద్రం అనే బట్ట కలిగినట్టు కొనలలో వ్రాతల మొగంతో సరిచేసిన శిల్ప విశేషం కలిగింది. తోరణాల మధ్య కూర్చబడింది అయిన కోట గుమ్మం గల తోరణంలాగా ఉండే ఆ ద్వారకా నగరాన్ని ఇట్లు కనుపట్టునారా పట్టణంబు సొంపున శరకంపంబు సేయు నిలింప విల్లభు ఇంపు పెంపు పరికించి కించి దుర్లసిత విలోచనంబుల ఆ సహస్ర విలోచను విలోకించి తదీయ రథసూతుందగు మాతలికి ఇలా అన్నారు. అలా 1000 కళ్ళతో ఆ పట్టణ సౌభాగ్యాన్ని చూసి తన రథాన్ని తోలే మాతలితో అంటాడు, ఏమీ ఇది దేవర కనుదామరలకు ఇంత వెలగు తలి కొలిపెడు నేమేమలగ నగక స్వామికి అభ్రమగు ప్రోలు వసుమతి కలిగను. రాజా, ఏమిటి అంత ఆలస్యంగా? రాజుకే అంటే ఇంద్రుడికే ఆశ్చర్యం కలిగే గొప్ప అలంకారంతో ఉన్న ఈ ద్వారకాపట్టణం వైభవం ఎంత గొప్పగా! జడనిధియను తెరమరుగటు నెడలి నిలిచినట్టి ఆట వెలదియుపోడ కడునింపులు గొలుకు
తనరెడు ఈ పురలక్ష్మి అవతరించితే అధిప. వీడు ఆయనకి చెబుతున్నాడు. సముద్రమని తెర యొక్క చాటున తొలగి బయటికి వచ్చి నిలబడి రంగస్థలంలో నిలిచి ఉన్న ఆట వెలదిలాగా నర్తకిలాగా ఈ పురలక్ష్మి కనపడుతుంది. చూస్తున్నారా మహాప్రభు అన్న. పడమట అంబూరాశియు కడమ దిశల వనచయంబు కప్పారగ తా నడుమ పురలక్ష్మి గనుపట్టెడు హరియురమున సుఖించు టీవి దళర్పణ. పడమటి దిక్కులో సముద్రం, మిగతా మూడు వైపుల ఉద్యానవనాలు కలిగి నల్లటి రంగుతో మెరస్తూ ఉండే ఈ పురలక్ష్మి నల్లని దేహం కల విష్ణువు యొక్క వక్షస్థలంలో ప్రకాశించే లక్ష్మిలాగా కనబడుతోంది. చూశారా ప్రభు అన్న. దోహద ధూప ధూమములతో కనపెట్టె తత్పురీవన వ్యూహం ఓ సమస్త విబుధోత్తమ. సూచితే అంబుపాన కౌతూహలంబమాన నవతోయదరాజి విరాజితాబ్ధి సందేహ నితాంత కందళన దీపిత నైపుణిని ఏపు చూపడెన్. సకల దేవతలకు ప్రభువ ఇంద్రదేవ, ఆ ద్వారకలోని తోటల గుంపుల నుండి వస్తున్న రోహలుగా వేసిన పొగల గుంపు నీరు తాగటానికి ఆకాశం నుండి సముద్రం మీదికి వ్రేలాడే మేఘ సముదాయమా అన్నట్లు సందేహం కలుగుతోంది. చూశారా అంటే మేఘాలు సముద్రంలో ఉదకాన్ని తాగి భూమిపై వర్షిస్తున్నట్లుగా. భోగపు జుట్లు కోటలుగా భూరి కిరీట సముజ్వల ఫణాపూగం సౌధ బృందముగా భోగి కులేంద్రుడు ఉపేంద్రు బాయలేక ఈ గతి తాను వచ్చి భజించెనకు అవతారమంచు చేతోగతి నాకు ఎంతయున్ తోచుతున్నది నిర్జరేశ్వర. విష్ణువు కృష్ణు రూపంలో భూమి మీద అవతరించగా ఆ విష్ణువుని వదలలేక శేషాహి పాము నాగేంద్రుడు నాటి శేషుడు తన శరీరాన్ని చుట్లను కోటలుగా చేసి బంగారు కిరీటంతో కూడిన 1000 పడగలను మేడలుగా చేసి తాను ద్వారకాపురంలో అవతరించినట్లుగా అనిపిస్తోందని మాతని చెప్పారు. అవచూడో వదదీప్తి చిత్తరతములై హర్మ్యాగ్ర విన్యస్త కేతువుండేర్పెడు కొప్పు అప్పురముపై త్రోవన్మొగులు లేగి ఇంద్ర విలోకించితే ఎంత నేలచని ఏర్పాటయ్య. అమ్మరాదవి కాలాగురు ధూమతతులో అభ్రంబులు ఇప్పుడు ఎలా ఉందో చెప్తున్నారు. మేఘాలు ఆకాశ వీధికి పోయి ద్వారకాపురంలో మేడల మీద ఎత్తబడిన జెండా గుడ్డల కొసలోని రత్నకాంతుల చేత అనేక రంగులు పొంది మబ్బులేవో జెండాలేవో తెలియక ఉన్నట్లుగా కొంతసేపటి ఆ మబ్బులు ఎంతో దూరం పోయాయి. అవి నల్ల అగరు ధూపపు పొగ గుంపులు మేఘాలు తెలియటలే. ఇంద్రా చూసావా ఎంత ఆశ్చర్యం అని 2 వింతలు మాతలి ఇంద్రుడికి చూపి పట్టణంపై
త్రోవకు వచ్చేసరికి మేఘాలు జెండాలు కదిలిపోతాయి. పట్టణ సగభాగం దాటిపోయిన అగరు ధూపం పొగ గుంపులు మేఘంలో కలిసిపోతాయి. భేదం కనపట్టలేదు. హరిహయ చూడుమ తెలియుట బ్రహ్మ దగ్గరి చూచి కాని ఆంగిరసుకైన నల్లయది కెంపుల మేడలతోడి విస్ఫురన్మరకత కుట్టిమస్థలియో మవ్వపు లేజిగురాకు కెంపు ముమ్మరమున తేజరిల్లు ఎర్రమామిడి మ్రాకులతోడి తోటయో. ఏదో తెలుసుకోలేకుండా ఉన్నామయ్యా అంటున్నాడు. ఏమిటది? ఇంద్రా చూడవయ్యా, ఆకాశం అనేది కెంపుతో నిర్మించబడిన మేడలు కల గరుడ పచ్చల కట్టడపు భూభాగమా, లేకపోతే ఆ కనపడేది ఆకాశం కాదు, ఆ కనపడేది కెంపులతో నిర్మించిన మేడలు గల గరుడ పచ్చల కట్టడపు భూభాగమా, లేత చిగురాకుల ఎర్ర రంగు గల మామిడి చెట్లతో ఉన్న పచ్చని తోట అనే సందేహం తొలగించటానికి మనమే కాదు, బృహస్పతికి, బుద్ధికి బృహస్పతి అంట, ఆయన సమీపించి కళ్ళారా చూసి చెప్పాలే కానీ ఇది తోటో ఇది మేడో మనం చెప్పాలి. కలధౌత కేళి సగం నగంబుగా బోలుడు తనరుచున్నది శంభు తనువులే ఘన పుష్ప చాంపేయ వనరాజి కాబోలు ఏరుచున్నది పులుతోలు సిరుల హరినీల సోపాన సరణి కాబోలును బగటుచున్నది నల్ల పాపర్పి పగడంపు వల పగడంపు తలవ సౌభాగ్యంబు కాబోలు చాటుతున్నది జటాజోట రుచి సరసి కాబోలు గ్రాలెడు స్వరనది గతి ఓడ కాబోలు పోలెడి ఉడుపతి కళ అనిమిషాధిప చూచితే అల్ల పసిడి కోట నడిమి శృంగారపు తోటలోన. ఇంద్రా చూశావా, ఆకాశం నుండి చూస్తున్న మాతలికి ఇంద్ర రథసారథి ద్వారకలోని ఉద్యానవనం శివుడిలాగా కనిపించిందని కవి భావించి, తర్వాత వెండి క్రీడా పర్వతం శివుడి శరీరంగా, పచ్చని సంపెంగ చెట్లు చాలా చారలు గల పులితోలుగా, నీలంపు మెట్ల వరుస నల్ల త్రాతుల హారంగా, పగడాల కంచె జటాజూటంగా, నడుమ ఉన్న కొలను ఆకాశగంగ, కొలనిలోని నావ చంద్ర కళగా చెప్పి ఉద్యానవన రూపంగా శ్రీకృష్ణుని సేపింపవచ్చిన శివుడు కాబోలు అని ఉత్ప్రేక్షగా చెప్పారు. ఆలోల శైవాల జాలలారిత్యంబు జంగమోజ్జాన వేషము వహింపు రంగదుత్తుంగ తరంగ సంఘాతం నడగోటల తెరగు నడుపుచుండ దిండీర మండలాఖండ సౌభాగ్యం చర సౌధజయ విలాసము భయం శ్రీకరాస్తోక ప్రవర్షంబు కానుక ముత్యాల కరణిగరం అగణితరు తత్తదాశోపయాతవాతవచరచే ఏతత్పుర పర్యుపాసనాశాసన నీత వరపురీష రంపరాలీల పురీష వరపురీ పరంపరాలీల నెర్రపెడు ఇంపు మీరి.
ద్వారకాపురంలోని కోటల వంటి అంటి ఉన్న కందకాలు అగడ్తలు ఈ పట్టణ రాజును సేవించడానికి వచ్చిన శత్రురాజుల పట్టణ సంఘాల్లాగా ఉన్నాయి. అగడ్తలలో కదులుతున్న నాచు తీగల గుంపులు, కదలుతున్న పూదోటల్లాగా ఎత్తైన కెరటాలు నడుమ పేర్చిన కోటల్లాగా, నురుగుల తెట్లు కదలుతున్న మేడల్లాగా, నీటి తుంపరుల జల్లు ప్రభువుకు కానుక పెట్టిన ముత్యాల శోభిల్లగా అగడ్తల రూపంగా శత్రురాజు పట్టణాలు స్వయంగా వచ్చి అన్ని పట్టసములైన చక్రవర్తి అయిన అన్ని పట్టణాలకు రాజైన ద్వారకను సంతోషపూర్వకంగా సేవిస్తున్నట్లుగా పడమట ఎది సాగరమణియడు తజ్ఞుల మాట దక్క ఏతత్పురి నల్గడలందు పరిఖలివ్వియు జడనిధి ఎయ్యదియు తెలియ శక్యమే. ఇక్కడ చూస్తే అగర్తలేమిటో, తర్వాత పరిఘలేమిటో, సముద్రం ఏమిటో, పడమటి సముద్రం, అరేబియా సముద్రం, పడమటి సముద్రం ఏమిటో తెలియకుండా పడమటి దిక్కున సముద్రం అని తెలిసిన వాళ్ళు చెప్పే మాట వల్ల తెలుసుకోవాలి. కానీ ఆ పట్టణం నాలుగు వైపులా ఉన్న అగర్తలేవో సముద్రాలేమిటో తెలుసుకోవటం ఎవరికి సాధ్యం? అంటే అగర్తలు సముద్రమంత లోతుగా వెడల్పుగా ఉంది. తను ధరుణీ తటి ద్విహృది ధన్య స్వనాబడి ఎంత మీరుట కనియును మిచ్చటి కలజ్జత చేరడు కాక చేర కేగినను కొరంత ఏమి పురిగిన్ పువ్వుదేని యసోన కాలువలు క్షణముల పైరు పంటలకు చాలవే ఎన్నటికైనా ఎన్నగన్. యువతులనే మెరుపు తీగల విహారంచే ధన్యాలైన ద్వారకలోని పూతోట తన్ను మించిపోయాయని తెలిసి సిగ్గుబడి మేఘం ఇక్కడికి చేరితే చేరవచ్చు. కానీ అలా చేరకపోతే వానలు లేక పంటలు పండుతాయా? ఆ పూదోటలలో ఎప్పుడు పువ్వు తేనెలు ఉండటం చేత ప్రవహించే తేనె కాలువలే ప్రజల పైరు పంటలకు కనుక పువ్వు తేనెయలు కాలువల్లాగా ప్రవహిస్తున్నాయి. ఆ వాటితోనే ఆ కాలువలతోనే పంటలు పండిస్తున్నారు. విశేషం తమాషాగా చెప్ప అంటే మేఘాలు రాకపోవటం అనే కొరత ఇక్కడ లేదు. మేఘాలు లేకపోయినా పూదేన కాలువల వల్ల పంటలు సమృద్ధంగా పండు. ఈ విధంగా రధిక సారథుడు తద్వస్తు సందర్శన సమయ సముచిత వచోరచనల వినోదించుతూ కొంత దవ్వున అయ్యుర్వికి దిగ్గి ఆ నగరంబు చేరన్ చనునంత అతని రాక విని వనజోదరుడు ప్రియ సహోదరుండగు సాత్యకిని పిలిపించి ఆ దివిజ వల్ల బునెదుర్కొని తోడి తెచ్చుటకు నియోగించిన అతడు సముచిత పరివార సమన్వితుడై ఎదుర్కొని తోడ్కొని సనవేట్క ఇగురొత్తు చిత్తంబున అద్దేవోత్తముడు నూత్నగారుత్మత స్తంభ సంవృతాభేదావలంబి రంభాతరు విభూషిత గోపుర పార్శ్వభాగంబు తత్పురంబు ప్రవేశించి ఉభయ పార్శ్వ సౌధ వీధికా నిరూఢ ప్రౌఢ
విలాసినీ కటాక్ష నివహ బహుగుణీకృత మార్గతోరణుండగుతూ వారి జనాభు మందిర ద్వారంబు చేరన్ అరిగి అతండును ఉగ్రసేన వసుదేవ సంకర్షణ గదా అక్రూర ప్రముఖులతో కక్షాంతరంబులు గళచి ఎదురు వచ్చి తత్ప్రవేశ విధానం యథోచితంబుగా నడపి పరస్పర అర్హ సంభావనంబుల ఆ అస్తంభ సంభ్రమ సంభృతంబులై జరుగునంత కుశల ప్రశ్నంబు గావించిన అద్దివిజనాయకుండు జనార్దనునకు ఇట్లా అన్నారు. ఇద్దరు ఎదుర్కొన్నారు. బంధుగణంతో కుశల ప్రశ్నలు వేశారు. ఉచితమైన అర్ఘ్యపాద్యాదులిచ్చి గౌరవించారు, కూర్చోబెట్టారు. అప్పుడు ఇంద్రుడు అంటాడు, ఇప్పుడు నీ దర్శనం బనియడు కూలి కుశలం కలిమి ప్రత్యక్షమే చెప్పవలదు కృష్ణ. అటమటముగాక అటమును పటిక కుశలం అఖిల విభుడు నీ వెరుగని ఎదుయు కలదే. కృష్ణుడితో అంటున్నాడు, ఇప్పుడు నిన్ను చూడటం వల్ల గొప్ప క్షేమం కుశలం ప్రత్యక్షంగా కనబడు. దీని గురించి చెప్పక్కర్. ఇంతకు పూర్వం క్షేమం గూర్చి అడిగావా? అది చెప్పడానికి మాన తగిందే కానీ చెప్పుకొని సంతోషించేది కాదు. ఎందుకంటే సర్వజ్ఞుడవు, నీకు తెలియంది ఏమైనా ఉంటుందా ప్రపంచం? అంటే నిన్ను చూడటంతో ఈ క్షణంలో కలిగిన కుశలమే కాదు. ఇంతకు ముందు మేమున్నది కుశలం కాదు, క్షేమం కాదు. సర్వజ్ఞుడవై నీకు అన్నీ తెలుసు, నాతో చెప్పిస్తాను. అయినను నా చేతను వినగ అభిమతమయ్యనే కమలోదర నీకే ఎదిగించేద వినుము అన అవధానముతో మన్మనోవ్యధాభరమెల్ల నా చేత చెప్పించుకోవాలని నీకు మనసు ఉంటే నేను చెబుతా, చాలా జాగ్రత్తగా విను. తపమున వజ్రనాభుడను దైత్యుడు బ్రహ్మ ప్రసన్ను చేసి తద్వజ్రపురి అనగనొక్క నగరం మేరువు పొంత మారుతా తపము నిజానుమతి దక్క ప్రవేశమునర్పరా అట్టి పసదనత్తు దానిని ఘటించి అతండు సగన్ ప్రదీప్తుడై. వజ్రనాభుడనే రాక్షసుడు తపశ్చేత బ్రహ్మని ప్రసన్నత చేసుకొని తన సమ్మతి చేత తప్ప, అంటే కాను అనుకుంటే తప్ప వాయువుకు ఎండకు కూడా ప్రవేశం లేని అటువంటి వజ్రపురి అనే పేరుగల నగరాన్ని, పట్టణాన్ని ఆ బ్రహ్మ కట్టించి ఇయ్యగా అందులో వాడు హాయిగా ఉంటున్నాడు. అందులో గాలి ప్రవేశించాలన్నా వెలుతురు ప్రవేశించాలన్నా వాడి అనుమతి కావాలి. యథేష్ట వైభవ ఉపభోగంబులం ప్రవర్తిస్తున్నాడు. అతడు మొన్న ఉన్నత మదాంధత దాటిగా నేగుదించి ఆపోతరమేమి చెప్ప నన్ను భూరికి గైకొన కప్సరో వధూవ్రాత నిశాత పాణిరొక వారి సలాలస నవ్య పల్లవంబై తనరారు నందన మహావనిలో విడియించే సేనల. వాడు ఊరుకున్నాడా? చాలా మదించి మొన్నటి రోజు స్వర్గం మీదికి దండయాత్ర వచ్చి ఆ పొగరు ఏం చెప్పను స్వామి, నన్ను ఒక గడ్డి పరగగా చేసి అప్సర స్త్రీల సన్నపు గోళ్లతో చితికించి నీటి తుంపరులతో సుకుమారంగా బెదిరించి నందనవనంలో సేనలతో అక్కడ గుడారం వేసి ఉన్న అప్సరలు సుకుమారుడు వారి పదనైన గోళ్ల నుండి జారిన నీళ్లను
అతి సూక్ష్మంగా ఉంటాయి. వాళ్ళని ఇబ్బంది పెట్టాడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. ధనుజాధిరోహుతాడవ పంజనాదుల కూర్చొని కల్పవృక్షోత్తమ స్వస్య పర్యుషిత మనుష్య మాంసంబులు పూనునట్టియే సంతానకం దానవ ద్విపఘటాలాలతాదురవస్థ శైరించునే హరిచందనము మనుజైఖాది సువేదమలిన వస్త్రాదులు తాల్ప బాలివియే మందారత నందనమ్మునకు వజ్రనాభదైత్యుడపుడు చేసిన కష్టపాటభ్యనాథ ఇప్పుడు తలపున బారిన హృదయమునకు అధికతరమైన పరితాపము ఆవహిల్లు. నందనవనంలో మందార పారిజాత సంతాన కల్పవృక్ష హరిచందనాలైన 5 దేవతా వృక్షాలుంటాయి. అవి కోరిన కోర్కెలిస్తాయి. అలాంటి ఉత్తమోత్తమైన ఆ వృక్షాల సంపదను రాక్షస సేనలు ఆక్రమించటం చేత ఎలాంటి దుస్థితి పొందాయో తెలుస్తుంది. కల్పవృక్షాలు రాక్షసులు పైకెక్కి కొట్టి విరిచేటి బాధిస్తారు. సంతాన వృక్షం పైన మరిగిపోయిన నరమాంసాలు ఎండబెట్టి హరిచందనాలను ఏనుగుల కట్టు గుర్రాలుగా కట్టు కర్రలు చేశారు. మందారాల మీద మనుష్యుల తినే రక్కసులు చెమట చేస తడిసిన మురికి బట్టలను ఆరేశారు. కనుక ఈ విధంగా వజ్రనాభుడు నందనవనంలో ఆనాడు చేసిన అపకారం ఇప్పుడు జ్ఞప్తికి వస్తే నేను మనసు బాధపడుతుంది, చెప్పలేకపోతా. వానికి ఎదిరించి పోర దేవతలలో ఎవ్వరును జాలరు. ఇది బ్రహ్మ ఇచ్చి నట్టి వరము లోపలియది పంకరుహనాభ మది కలక చేసి మును చెప్ప మరచిన. ఇంతకీ వాడిని మీరేం చెయ్యలేకపోయారా అని అడుగుతారే. వాడిని ఎదిరించి గెలవటంలో దేవతలు ఎవ్వరూ కూడా సమర్థులు కాదు. అంటే ఏ దేవతలకి వాడు లొంగడు అని బ్రహ్మ వరం వాడికి ఇచ్చాడు కనుక మేమేం చేయలేకపోయాము. కావున వాని చేతలన్నీ అప్రతిహతంబులయి సాగుతూ అంత నీకు బృహస్పతి విచారించి అద్దురాత్మను అయినా నేను మా ముసలి బృహస్పతి గారు ఇద్దరం కూడా ఆలోచించి వాడికి అక్కశలియండ్ర సంతానమైన మనలోన ఇంత దుర్మత్సరం వలదుమా. పలుకు నీవు, నీ పలుకు మేము చేసి బ్రతుకుట మేలంచు చెప్ప. కొంచెం సంధి కోసం ఇద్దరం మాట్లాడుకున్నాం. మనిద్దరం దాయాదులం కనుక ఇచ్చిపుచ్చుకునే ద్వారంలో వ్యవహరిద్దాం అని కొంత శాంత సంరంభముగా మరియు అప్పటి తీరిమి కొలది ఎంచుకొని చొట్టరికంపు నెరపుతూ పట్టణంబులోకి రప్పించి వాని సేనలకు సమానంబుగా విడుదలు పాలు పెట్టించితిమి. అలాంటి వాడు ఒప్పుకున్నారు. పట్టణానికి తీసుకొచ్చాం. కావాల్సిన విడుదలలో వాళ్ళని పెట్టి తొందరపాటు లేకుండా కొంచెం జాగ్రత్తగా ఉన్నాం. తన కులుపాచాలదని మిత్తిపడగా అనామధేయపు దైత్యునకు అడంగి తన విడిదికి రంభ అనుపవైతిని తిట్టు తెగ్గాడి అసురులకు కేలుమొగి తనకు పెద్దరికంబున సేయవని దూరు అధమ రాక్షసులకు అర్చల తనకు అమృతము పోసి ఇనుప పంచుల గదల్ప వంతున దల్ప పినుగు రక్కసులకు ప్రియము చెప్పి పంకరుహనాభా ఏ పడ్డ పాటుల అలయ ఎందు ఎవ్వరు పడరు నీకేమి చెప్ప. ఎంత పాపంబు చేసిన జంతువుకు
ఇంద్రుడగునని ఇప్పుడు ఆత్మ నెన్నుకోండి. ఎంతో పాపం చేస్తే ఇంద్రుడు కాడు అనిపించేస్తుంది. నా బతుకు బస్ స్టాండ్ అయిపోయి చివరకు నేను పట్టిన కానుక సాలలేదు అలిగి పేరు లేని రక్కసులకు వంగి తనకు బసకు రంభను పంపలేదని తిట్టిన నీచ దానవులకు నమస్కరించి ముందుగా తన్ను గౌరవింపక నిందించిన అల్పధనుజుల పూజలు చేసి తనకు తాగటానికి అమృతం పోసి పంపలేదని బెదిరించే తుచ్చ దివిజులకు ప్రియవచనాలు చెప్పి, ఓ కృష్ణ, నేను పాడ్డ పాటలు ఎవ్వరూ పడి ఉండరు. అప్పుడు నా మనసులో ఎంత పాపం చేసి కొన్న ప్రాణు ఇలా ఇంద్రుడిగా పుట్టడు అని అనిపించిందయ్యా. నా బతుకు బస్ స్టాండ్ అయ్యా అన్నాడు. వారిజనేత్ర ఏనిప్పుడు వచ్చుతూ నుండి అలౌకికాద్భుత శ్రీరుచరత్వదీయ నగరీగతి మాతిశయావలోక లీలారసధూరధూత సకల వ్యద చిత్తుడనై యథా పురాకారత నీకు తోచెదను కాని తనుజ్యుతి పాసితించుమి. స్వామి, నేను వచ్చేటప్పుడు స్వర్గం నుంచి వస్తూ లోకాతీతమైన సౌందర్యంగా మీ ద్వారక యొక్క మహావైభవాన్ని చూస్తూ పొందిన ఆనందంతో మనసులో ఉన్న పూర్వపు బాధలు వ్యధలు తొలగిపోయి పూర్వం రూపంతో కనపడుతున్నానేమో కానీ నిజంగా నా శరీర కాంతి పోయి మనశ్శాంతి పోయి. అది ఎట్లుండే? అవిధంబుగా వివిధోపచారంబులు సంఘటింప పెంపునన్ ప్రవర్తిల్లుచుండి ఆ చండదానవుండొకనాడు సకల సైనిక సన్నాహ సంపదను బొదలుకొని కదలి ఏపెంచి మదీయ మందిర ద్వారంబున తన బలంబుల నుంచి నిలిచి మాటలాడబనిగలిగి వచ్చేదినని లోనికించెప్పి అనుపుడయు ఏనును తత్ప్రవేశంబు నడుప తగువారి నియమించి తిని. అప్పుడు ఒకరోజు సైన్య సమేతంగా నా అంతఃపుర ద్వారం దగ్గర నిలబడి లోపలి రావటానికి నాకు అనుజ్ఞ ఇమ్మని కోరా. మెరియల వంటి రక్కసులు మిక్కిలి లెక్కకు మీరి క్రొవ్వునేత్తరయ దలిర్పగా వడివడిన్ తన వెంట ద్వారపాలుడన్ చెరిజడగొట్టుకొని స్వర నిర్భర గర్వమునుబ్బి ఇంకయు ఉబ్బు బెంకమని మెరయగవచ్చి ఆ అసురమించే మదగ్రహ మహాసనస్థి మమ్మల్ని అడిగాడే కానీ అక్కడ మా వాళ్ళందరినీ తోసేశారు. లోపలికి ప్రవేశించారు. నేను కూర్చుండే సింహాసనం మీద ఎక్కి కూర్చున్నాడు. బలిమియు తదీయులప్పుడు సభాముని ముఖ్యులు రెట్టబట్టి ఆ తలవైద బడవైచుద తమకు దామె అవారణ దత్తదాసనంబులుగొని కూరుచుండెడి. తపోధనులు స్వరలు వెడంగుపాటు అనయ క్రక్కు మిక్కు మనకుండిది ఒదుంగుతూ అక్కడ ఉండిన మిగతా నా పనే బస్ స్టాండ్ అయితే మిగతా దేవతలు వాళ్ళు ఏం లెక్కలేదు. అప్పుడు ఆ రాక్షస సేవకు సభలో ఉన్న దేవర్షులను బలాత్కారంగా భుజాలు పట్టి బయటకి నెట్టేశారు. తామే వాళ్ళ ఆసనాలు ఆక్రమించుకొని ఇక మునులు దేవతలు చేసేది లేక అక్కడ కింద కూర్చొని మాట్లాడలేక బెల్లం కొట్టిన రాయిలాగా ఉంది. యాదవ సింహ ఈ తలపునప్పుడు వారల పాటు కింత యువుగా ధనుగాక లేదు కలకంబళజొచ్చే కలుండు వీరు
పెంపేదగ జుట్టి ముట్టిమము ఇద్దర బట్టిన నేది దిక్కు ప్రామాదికమైన మొసమిది మన్మతి కంతు జనింతు శంకత. అందరి పని ఎలా అయితే నేను మా ఆవిడ పరిస్థితి వజ్రనాభుడి పరిజనులు వచ్చి పైబడటం కూడు కూడా లేదు, ఆలోచించేదాకా లేదు. కనుక వీడు దుష్టుడు గౌరవహాని కలుగ బృహస్పతిని నన్నును చుట్టబెట్టి వధిస్తే దిక్కేముంది, ఎంత పొరపాటుగా ఆలోచించాను అనే భయంతో నా హృదయం క్షోభ చెందింది. శంక సందేహ భయం అన్నట్టు ఏనప్పుడు పతిల్లెడు మది కలంక ఎరుగు పడకుండా గాంభీర్యంబు తెచ్చుకొని తనకు వస్త్రాభరణాది సంభావన వనర్తుడ వారి వీరిని పిలిచి నియోగించు సంభ్రమించుట కలుగని అన్నియూ వచ్చన్ చాలు నిలుమని వారించుతూ నిలింపద్వేషి ఇట్లనియే. ఆ తర్వాత వాడు వచ్చి కూర్చుంటే వాడికి వాడి ముఠాకి ఏమేం కావాలి అన్నీ పొరమాయి ఇప్పిస్తుంటే ఇక చాలు తగ్గు బాలయ్య అని వలసినట్లు దివ్య వస్తువులెల్లనా ఇచ్చ అనుభవించి వెచ్చబెట్టి ప్రభుత నెరప కకట పరుడిచ్చునందాక ఎదురు చూతు దైన్యమేళన. ఎవడో నీలాంటి వాడు కోన్కిస్కాగాడు, నాకివ్వటమేమిటి, నేను అనుభవించటమేమిటి, నా ఇష్టానుసారంగా నేను అనుభవించి ఇతరులకు ఇవ్వాల్సిన అధికారం నాకు ఇవ్వకుండా నువ్వివ్వడమేంటి, నేను అనుభవించడమేంటి, నాకు ఈ పరిస్థితి వద్దు పొమ్మని. నీ మంచితనపు నటనల ఏ మొగమాడుతు నిరుంగకు ఇట్టుండితి కాకేమిటికి నాదు నీదు వృధా మాధుర్యుండు వినుము తగవరి వైనన్. కనుక నీతో నాకేమిట్రా, న్యాయం కలవాడు ఏం చెయ్యాలో అది చెయ్యాలి. ఎంతకాలము నీవు నాకములే దిదిచ్చట నుండి నాకంతకాలము నేలబాడి బిడౌజ కశ్యపమౌనిరా సంతతిత్వము మీకు దానవ ప్రధానవ జాతికిన్ సరిగాదని వింతయున్గని రాజ్యహీనతనేగు మెచ్చటి కేనియున్. ఎంతకాలము నీవు నాకు మునేలితి ఇచ్చట నుండి నాకంతకాలము నేలబాడి బిడౌజ కశ్యపమౌనిరాట్ సంతతిత్వము మీకు దానవ జాతికిన్ సరిగాది నీ వింతజుంగని రాజ్యహీనత ఏగుము ఎచ్చటికేనియున్. ఒరే, ఎంతకాలం మీరు మేము కశ్యప ప్రజాపతి కొడుకుల బిడ్డ కనుక నువ్వెంతకాలం స్వర్గాన్ని ఏలి అనుభవించి అంతకాలం నేను కూడా ఏలాలిగా, అది ధర్మం. ఈ సంగతి నువ్వు ఆలోచించి రాజ్యం వీచి ఇంకెక్కడికైనా దారి చూసుకోరా అబ్బాయి అన్నాడు. ఇట్లు సేయవేని ఇంద్ర మీరెల్ల నా చేతిలోని వార చెప్పనేరు ఇప్పుడ పట్టి నిగ్రహించదన్నావుడు నేను నగుచు యాతుధారు. నా మాట విని నాకు అలా రాజ్యం ఇవ్వకపోతే ఒక్కొక్కడిని పట్టి చంపేస్తా అంటే నేను ఏం చెప్పానంటే నవ్వుతూ రాక్షసుడైన వజ్రనాభుడితో నిగ్రహముకేమి నీవును మేము అన్యోన్యమైత్రి పొదలునట్టు తెరగు నడపవలయుగాక ఎడసిపోనాడులో తడవి వేగిరింప తగువే అరుగునే అనగా నువ్వు నేను పుణ్యాత్మ నిరోధం ఎందుకురా, మీరు మేము కలిసి ఉండే మార్గం చూద్దాం, దూరం కాచేసుకోకూడదు, మాట్లాడటం ఎంత కావాలి కనుక తొందరపడు, మాట్లాడుకొని సమస్య పరిష్కరి. దానవేంద్ర నీవు పలికినట్ల మనం ఇద్దరం తెగలవారం కశ్యపు సంతానం బగుటం చేసి మన ఎల్ల వివాదంబులు అతండ తీర్ప అరుండు కావున
ఆ మహామునీంద్రు కడకు హరి అతని ఎరుక మీద నీకు నాకాధిపత్యం వసంగవలసిన వసంగెద తొలుత మదీయ వచనంబులు విని ఇలాంటి సైరణ వహించి తుదముట్ట నడపక విడిచిపెట్టుట నీ ఎత్తి గట్టి దొరకు ఉచితంబే తీయని నోరన్ చేదుమేయుట నాయంబు కాదని మరియు అనేక విధ ప్రకారంబుల వడంబరచి అతని వ్యగ్రతకు ప్రతి విధానంబు కానక ఏనప్పుడు అప్పటికి దొరకని బృహస్పతి ప్రముఖుల సహాయముగా ఆ మహాదైత్యు వెంటన్ కశ్యపు పాలికేగితి. అప్పుడు ఆ పరమ తపోధనుడు యజ్ఞదీక్షితుడై ఉన్నవాడు కావున మా వివాదంబులు నిజ యజలాపనాంబులు విని తీర్చుటకు నియమంబు చేసి ఆసుర విరోధిని యథార్హ శాంతలాలంబుల శాంతం చేసి ఎప్పుడు నీవు వజ్రపురంబునకు జనుమని ఆజ్ఞాపి. కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళాం. ఇద్దరిని గౌరవించాడు. వాడితో ఒరేయ్ నువ్వు తర్వాత మాట్లాడుకుందాం, కనుక నువ్వు తొందరపడ్డావు, వజ్రపురానికి వెళ్ళిపో అన్నాడు. ఇంబళరంగ నియ్యకొనియన్ రజనీచరుడేమి భాగ్యమో అంబుజనా అప్పటికి నమ్ముని సత్కృపమేమునేమి చెప్పన్ పులినోటి కండ్ల విడిపడ్డగతి తలపట్టి చూచుకొని పెనుచేటు తప్పి అనుచున్ దివికేగితి నొయ్య. అప్పుడు ఆయన చెప్పిన పంచాయతీ ప్రకారం వాడు దానికి వెళ్ళిపోయాడు. మేము మా అమరాపురికి వెళ్ళాం. ఇది ప్రాణగండం ఎప్పటిదాకా ఉంటుందో పులి నోట్లో తలపెట్టినట్టుగా ఉంది మా పరిస్థితి. అడరి మధోద్ధతత్వమున రేపుమేరి పైబడునో ఎరుంగర సురపట్టణ రాజ్య సుఖాసనేర్పడన్ విడిచితి నింక నీవు తల నిండగా అర్థము పోసితే ఏనటు గడుపెట్టగా వెరుతు నచ్చుత నిన్ను కొలిచి ఉండేది. నువ్వు కనుక తగాదా తెచ్చి వాడిని ఎదురు చేసి నాకు శాశ్వతంగా అమరావతి అర్పజింపకపోతే నేను అక్కడికి వెళ్ళలేను. ఇక్కడే నీ పాదాల దగ్గర పడిపుంటా. నేను శాశ్వతంగా ఇక్కడే ఉంటా. స్వర్గరాజ్య సుఖం కంటే నీ దగ్గరే నాకు సేఫ్ అన్నాడు. అనుటయు కన్నంబులు మూసుకొని వాసుదేవ్ అయ్యయ్యో శాంతం పాపం అంటారుగా అని వాసుదేవుడు ఏమన్నాడు, ఆ తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకో.